అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అయితే భారతదేశాన్ని కంటతడి పెట్టించిందని చెప్పాలి. అయితే విమానంలో ఇటు భారతీయులే కాకుండా అటు పోర్చుగీస్కి సంబంధించిన వారు, బ్రిటన్కి సంబంధించిన ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా కూడా విమానం క్రాష్ అవ్వడంతో మొత్తం అంతా కూడా అటు అగ్నికి ఆహుతైందని చెప్పుకోవాలి. దీంతో ఘటనా స్థలంపై అటు ఒక హాస్టల్పై కూడా విమానం కుప్పకూలింది. దీంతో అటు హాస్టల్లో ఉన్న మెడికల్ కూడా సుమారుగా కొంతమంది చనిపోయినట్టయితే ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రమాదంలో ఉన్న సుమారు మొత్తం అందరూ కూడా చనిపోయినట్టయితే సమాచారం అందుతుంది. అయితే ఎట్టకేలకు పేలిన సమయంలో కూడా విమానంలో 242 మంది ఉన్నారు. ఎవరైతే 230 మంది ప్రయాణికులు అలాగే 12 మంది అటు ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా సిబ్బంది ఉన్నట్టుగా కూడా సమాచారం అందింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిన అనంతరం కూడా అటు ఘటనా స్థలంలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో దట్టమైన పొగ అలుముకుంది. అసలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకైతే అసలు ఏం జరిగిందనే లోపే తమ ప్రాణాలైతే గాల్లో కలిసిపోయాయని చెప్పుకోవాలి. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోయింది. అయితే అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏంటి మిస్టేక్ అనేది కూడా దీనిపై ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించారు. సో ఇక ఈ ఘటనపై మనతో మాట్లాడేందుకు కూడా అటు కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, మనం చూస్తున్నాం కదా ఇప్పుడైతే జరిగిన ఘటనలంతా కూడా ఒక వ్యక్తి అయితే బయటపడిన దృశ్యం అయితే మనం చూసాము. సో అయితే ఇప్పుడు అతని దగ్గర ఏమైనా స్టేట్మెంట్ తీసుకుంటారా, అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా అతను చెప్తే ఏమైనా విషయాలు బయటపడే ఛాన్స్ ఉందనుకోవచ్చా? వాళ్ళు ఇప్పుడు ఆయన ఐ విట్నెస్ కనుక ఆయన చెప్పగలుగుతాడు. ఎయిర్ క్రాఫ్ట్లో ఏం జరిగింది చెప్పగలుగుతాడు. అవుట్ సైడ్ ఏమైంది ఆయనకు తెలియదు, కాక్పిట్లో ఏమైంది కూడా తెలియదు. బట్ ఎంత టైం తర్వాత ఈ క్రాష్ అయింది మాత్రం చెప్పగలుగుతాడు ఆయన. ఓకే. సో అయితే మీరు చెప్తున్నారు ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్లో కనుక ఎలాంటి మిస్టేక్ లేదు, సో ఏం జరిగిందో విచారణలో తెలుస్తుంది అంటే. ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు ఏకంగా సుమారుగా ఫ్లైట్లో అయితే 242 మంది ఉన్నారు. సో అయితే ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కనుక ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదంటారు, ఎందుకంటే ఈరోజు మొత్తం అందరూ కూడా చనిపోయిన ఘటన అయితే చూస్తున్నాం. సో ఇలాంటి సమయాల్లో సో అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు మనకు చెప్తారు యాక్చువల్గా ఏం ప్రాబ్లం అయింది, ఎట్లా అయింది అని తెలిసిన తర్వాత అప్పుడు అటువంటి మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఏం ప్రికాషన్ తీసుకోవాలో అప్పుడు మనం ఎక్స్పర్ట్స్ అంతా కూర్చుండి ఏం ప్రికాషన్ తీసుకోవాలి, అడిషనల్ ఏమైనా పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా లేకపోతే ఎక్విప్మెంట్లో ఏమైనా చేంజెస్ కావాలన్నా అవన్నీ అప్పుడు ఆలోచన మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్. అయితే మనం ఇదివరకు కూడా కొన్ని ఇలాంటి ఘటనలు జరగడం చూస్తూ ఉంటాము. బట్ ఏదైనా లోపం ఏమైనా తలెత్తితే కనుక ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే సమయం అయితే ఉంటుంది. అయితే ఈ రోజు జరిగిన ఘటనలో ఆ సమయం లేదంటారా మీరు? అవునండి, ఎందుకంటే ఆ 30 సెకండ్స్ లోపలనే టేక్ ఆఫ్ కాగానే అయింది కనుక అటువంటి వాళ్ళకు ఏం టైం దొరకలేదన్నమాట. ఓకే. వాళ్ళు భూమికి దగ్గర ఉన్నారు కనుక ఇక వాళ్ళు అక్కడనే ల్యాండ్ కావాల్సి వచ్చింది. ల్యాండ్ అయినరు అంటే వాళ్ళు క్రాష్ అయినరా, మొదలు ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్స్ప్లోషన్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఎక్స్ప్లోడ్ అయ్యి కింద క్రాష్ అయిందా లేకపోతే క్రాష్ అయినాక ఎక్స్ప్లోడ్ అయిందా, అది మనకు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే మనకు తెలుస్తుంది అనమాట. ఎస్ఎన్ మనకైతే జరిగిన ఘటన వీడియోలో చూస్తున్నట్టయితే కనుక అది ల్యాండ్ అయిన తర్వాత ఒక్కసారిగా మంటలైతే మనకు కనిపిస్తున్నాయి. అంటే బిల్డింగ్ పై పడిన తర్వాతే ఈ దానిలో ఉన్న ఫ్యూయల్ వల్ల కానివ్వండి లేదంటే క్రాష్ అవ్వడం వల్లే ఇంత పెద్ద మంటలు వ్యాపించాయి అనుకోవచ్చా? అవును, అదైతే ఒకసారి క్రాష్ అయిందంటే అప్పుడు మంటలు తప్పనిసరిగా వస్తాయి. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్లలో ఫ్యూయల్ ఉంటుంది కనుక తప్పనిసరిగా అది ఫ్యూయల్ తోటి మంటలు వస్తాయి. ఓకే సార్. మనకైతే అటు ఐఏఎఫ్ రిటైర్డ్ ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి గారు కూడా మనకి లైన్లో ఉన్నారు. సార్ నమస్తే.